ఒక సిగరెట్ వల్ల మనిషి జీవితంలో 5 నిమిషాల ఆయుష్ పోద్దంట. ఎరా విన్నావా? మానేయాలిరా బాబోయ్, మానేయాలి. అర్జెంట్గా ఈ మ్యాగజైన్ చదవటం మానేయాలి. అంతేగాని సిగరెట్ మాత్రం మానరు. అంకుల్ మే ఐ కమ్ ఇన్ అంకుల్? రామ్మ బంగారు తల్లి, కొత్తగా మన కింద పోర్షన్లో దిగారా? చదువుల తల్లి, ఎప్పుడు ఎంఐ క్లాస్ లో ఫస్ట్ అంట్రా తల్లి. అవునంటీ, దీస్ డేస్ కాంపిటీషన్స్ ఎక్కువ కదా, ఫస్ట్ రాకపోతే వి కాంట్ సర్వైవ్. అన్నయ్య అమెరికాలో కార్ కొన్నాడు, ఇవిగోండి స్వీట్. అమెరికాలో ఎక్కడ సెట్ చేశాడు? చికాగోలో కారు కొంటే సిరాగ్గా ఇక్కడేంటి స్వీట్స్? ఎరా నువ్వు కూడా ఈ వెధలతో తిరగడం మానేస్తే చక్క అమెరికా వెళ్ళొచ్చురా. మా ఇళ్లలో కూడా ఇదే అంటున్నారా ఆంటీ? మేము వీటితో తిరగడం మానేస్తే ఏకంగా కలెక్టర్లు అయిపోవచ్చంట. నువ్వా? అంటే ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి ఏం సెట్ చేయాలి అమ్మా? విడితే సంవత్సరం తిరిగేసరికల్లా వాళ్ళ అన్నయ్యలా కారు కొనొచ్చురా. అక్కడైతే కారు ఒకటే కొనగలుగుతాం, డ్రైవర్ ని సెట్ చేయలేము. ఇక్కడైతే నా బైక్ కూడా డ్రైవర్ ఉన్నాడు. మమకారంతో అన్నారా, అహంకారంతో కాదు. నువ్వు కొంచెం కరేపాకు కారం వేసుకున్నానా? ఒకేసారి అన్ని కారాలైతే మంటెత్తిపోద్ది. ఏమ్మా సరస్వతి? అయ్యా సరస్వతి కాదు, జ్యోతి, ఆశా జ్యోతి, ఫుల్ ఆఫ్ హోప్స్. అదేలేమ్మా, మనకి లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 99 out of 100 అండి. స్టిల్ బెటర్మెంట్ రాస్తున్నాను. ఈసారి ఆ ఒక్క మార్కుడు లాగిస్తాను. అదిరా చదువంటే. మరి మనకన్నా వచ్చాయో? 37 పాస్. మరి ఎవరు బాగా చదువుతున్నట్టు? నేనే. తను 100కి ప్రిపేర్ అయ్యి బోర్డు 99 తెచ్చుకుంది. నేను 36కి ట్రై చేసి 37 తెచ్చుకున్నాను. ఒకటి తక్కువైనందుకు తను ఎంత ఫీల్ అవుతుందో, ఒకటి ఎక్కువైనందుకు నేను అంతే ఫీల్ అవుతున్నాను నాన్న. కావాలంటే ఒకటి కూడా తనకే ఇచ్చేస్తాను, తీసుకోమనండి. పదండ్రా, ఉన్న ఒకటి లాగేశారు. లాజిక్ తో మనుషుల్ని కప్పెట్టేస్తాడు. ఆచార్యదేవా, రిహార్సలే కదా బాబు, ఎందుకలా భయపెడతావు? ఏమంటివి? జాతి నెపమున సూతసుతుని కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రి పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము? తింటే గారెలు తినాలి, వింటే ఎన్టీఓ డైలాగే వినాలి. ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రాల భార్యకు గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశయ్యగు ఊరుచిపుత్రుడు కాడా? అతడు పంచమజాతి కన్య నరుంధతి అందు శక్తిని, ఆ శక్తి చండాలంగని అందు పరాశరుని, ఆ పరాశరుడి పల్లెపడిచైన మత్స్యగంధి అందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడి విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసిచే ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? ఈయనదే కులము. సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందులకు? అరే మావా, మన అంజగడ ఒక అమ్మాయిని గోకాడు, ఆడెవడ పీకాడు. బానిసలకు ఎంత మదమా! తెలుసురా అన్నా, గుస్సా చేయకండి రా, ముద్దుగా చెప్పండి. షారుఖ్ ఖాన్, ఈడు వాలకం. వదిలేస్తా. మరి నా ఫిగర్ వదిలేస్తాడా? వదలకపోతే ఏంట్రా? ఏంటి నొక్కొన్నే రొమాన్స్, మా ఊళ్ళంతా వైలెన్స్. మై డియర్ రౌడీస్, ఇప్పుడు ఎలారా? ఏళ్ళందరినీ ఎర్రకొట్టి ఇస్తరా కేస్తా, ఏళ్ల పరిస్థితి ఎలారా అని అంటనా? ఇస్తారులు రే సైదులు అన్నా, గీడ అంట మన అందరిని కొట్టి ఇస్తలేసా అంట. ఇస్తాళ్ళు అట్లా గినే వేసింది అనుకో, నీకు 1000 రూపాయలు ఇస్తారా భయ్, లేకపోతే నువ్వు నాకు ఇయ్యాలి. ఇన్ మీద పందెం రయ్యాలా? అట్లనే అన్నా. అన్న ఎయ్యన్నా, మా అందరికి ఇస్తారులే అయ్యన్నా. అన్న 1000 రూపాయలు వస్తాయి. ఎయ్యన్నా
జీపులు గిటార్లు పోస్టర్లు వేసుకొని కాలేజీలకు వచ్చేస్తారా? ఇవ్వడికి తీసుకోరా. వద్దన్నా. తీసుకో. పందాలు గుర్రాల మీద వేసుకోవాలరా, సింహాల మీద కాదు. సమాజం ఏందన్నా? ఒరిజినల్ తెచ్చినవేందన్నా? గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకు అలవాటు. తప్పుగా పిల్లదే అన్నా. ఓసారి నన్ను చూసి నవ్వింది, నా బైక్ ఇట్లెక్కింది. ఛా పద్మా, ఇదిగో పద్మా, ఏ క్యా హో రహా హై? అయ్యా, ఒక మగాడి విజయం వెనకాల ఆడది ఉంటుందో లేదో తెలియదు గాని ఇద్దరు మగాళ్ళ గొడవ వెనకాల ఖచ్చితంగా ఇలాంటి అమ్మాయి ఒకటి ఉంటది. నేను చచ్చేస్తా. నాకు ఇదిగో పద్మా, క్లారిటీ ఇచ్చామా? ఏడా ఆడా? He's just friend. I love your friend. అమ్మ నా పొడి. ఓ మై గాడ్, క్లారిటీ వచ్చేసింది భయ్యా. ఇది నీకు, అదాడికి. గీ క్లారిటీ నాకు ముందే ఇస్తే గా గిటారు గీ కోటు గా పోస్టరు కొనకు పోతుంది కదా. ఎంతైనా హల్వాల్ రాజే రాజేష్ రాజే. అడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డడ్డ. ఈ మాత్రం ఫిలాసఫీ క్లారిటీ లైఫ్ లో అందరికుంటే ప్రతి సెకండ్ పండగ చేసుకోవచ్చు భయ్యా. ప్రస్తుతం ఆడు చేసుకుంటుండు భయ్యా. బుజ్జి రే గుడి కడుతున్నాం, కొంప జాగ్రత్త. అంకుల్ స్వీట్. అయ్య బాబు, ఇది పుల్లారెడ్డితో మళ్ళీ వచ్చిందిరా. మళ్ళీ ఏమైంది తల్లి? 100 out of 100 అంకుల్. అమ్మయ్యా, ఐ గాట్ ఇట్. ఆ యదవలకు కూడా కాస్త పెట్టమ్మా, సిగ్గు వస్తుందేమో. I'll try. రామ్మా ఆశ, దా దా దా. స్వీట్స్ తిందాంలే గాని కూర్చో. ఆశ, నీకు ఎలాంటి మొగుడు కావాలి కొంచెం చెప్పవా? మొగుడా? యు మీన్ హస్బెండ్? నా టైం టేబుల్లో ఈ సబ్జెక్ట్ లేదే. స్మోక్ చెయ్యొద్దు, డ్రింక్ చెయ్యొద్దు, పొద్దున్నే ఫోరెడ్ మీద ముద్దు పెట్టి నన్ను నిద్ర లేపాలి. ఎక్కడా? ఫోరెడ్ రా. సాయంత్రం ఏమో ఫాస్ట్ గా ఇంటికి వచ్చేసి వంట చేసి నాకు ముద్దలు తినిపించాలి. వావ్, వాట్ ఎ హోమ్లీ థాట్. రియలీ? థ్యాంక్ యూ. వంట చేయాలంటరా? రాత్రి అయ్యాక నన్ను బుజ్జి పాపల దగ్గరికి తీసుకొని బజవాలి. అంతే. That's all. ఇలాగైతే ఆడు జీవితాంతం ఇలా మా తల కొట్టుకోవాలరా. అది బుర్ర భూత. ఇక నేను వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చలే. ఇంకోసారి 100కు 100 వచ్చింది, నీ బొందొచ్చిందని నా ఇంటికి పద్దాక పుల్లారెడ్డిని వేసుకొని వచ్చేవనుకో, ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో నీ హాల్ టికెట్ నంబర్ కూడా నేనే వేసేస్తా. అమ్మా yes. అప్పుడు మన ఇద్దరు రిజల్ట్ ఆపేస్తారు. మీ అన్నయ్య అమెరికా బస్ స్టాండ్ లో మా షెల్ ఇంకా రాలేదేంట్రా అని వెయిట్ చేస్తాడు. yes. హలో, నేను పెద్ద ప్రాబ్లం లో ఉన్నాను. I'll call you back. ఎవరది? నీ ఫ్రెండా? ఏ కాలేజ్ మీది? నేను చెప్పను పో. నా హాల్ టికెట్ నంబర్ వేస్తున్నాను. నేను ఎందుకు చెప్పాలి? హోసి పిచ్చాసా, నువ్వు చెప్పినా హెత్తను, చెప్పకపోయినా హెత్తను. వద్దు, చెప్తాను. బంటే, కాలేజ్ పేరు కొంచెం నోట్ చేసుకోమ్మా. అలాగే. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్. జీసస్, మై డియర్ జీసస్, ఫస్ట్ రావాలి, డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలి, స్ట్రీట్ ఫస్ట్ రావాలి, 100 రావాలి. ప్లీజ్ జీసస్, ప్లీజ్ సమ్మో ఐ మస్ట్ గెట్. ప్లీజ్ జీసస్, ప్లీజ్. ఇంకెవరు రావద్దు, అందరూ ఫెయిల్ అవ్వాలి, 0 కాంపిటీషన్ ఉండాలి. ప్లీజ్ జీసస్. నువ్వెందుకు వచ్చావు? నీ ఫ్రెండ్ని గట్టిగా హక్ చేసుకుందాం. నేను కంప్లైంట్ చేస్తా. నీ హాల్ టికెట్ నెంబర్ వేస్తా. ఇదిగో, నువ్వు ముందుకెళ్ళి తన వెనక్రమను. ఇక్కడ కష్టం, ప్లీజ్. పిచ్చాసా, మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అబ్దుల్ కలాం గారు చెప్పారు. మనిషి ఇక్కడి నుంచి చంద్రమండలం మీద కాలుమోపగా లేంది, నేను ఇక్కడి నుంచి నీ ఫ్రెండ్ నడు మీద చేయవేలేనా? ట్రై చేద్దాం ఆశా. అయ్యో, ప్రభువా, ఈ పాపిని నువ్వే క్షమించాలి. నీ కారద్దం బద్దలు కొట్టిన మనమే. బాబు, ఏం చేస్తే మా ఫ్రెండ్ వదిలేస్తావో చెప్పు, చేస్తాం. ఓ ఫోటో ఇచ్చేస్తే ఇక మళ్ళీ కనపడు. ఫోటోనా? ఫోటో ఎందుకు? చూసుకోలేవే, మన హాయిగా చదువుకోవచ్చు. ప్లీజ్ రేయ్, నువ్వు రారా. ఏకంగా వాడుతూనే వచ్చేసావు. ఇంట్లో వాళ్ళ కోసం
అంటే భుజం చేయాలా? అయ్యి బాబు నేను ఎప్పుడన్నానండి. సర్లేండి వేసుకోండి. ఇది వాడి కోసం. వేసుకోలేవే గోడ వదిలిపోద్ది. సర్లే. మా ఇంట్లో ఫోటో చూసి ఇలాంటి అమ్మాయి ఎందుకురా, ఈ అమ్మాయి ప్రమాణంగా ఉందన్నారు. మరి మీ పేరెంట్స్ తో ఒకసారి. డోంట్ యాక్ట్ టూ స్మార్ట్. ఐ డోంట్ నీడ్ టు యాక్ట్. ఐఎమ్ ఆల్రెడీ స్మార్ట్. అంటే నేను అందరు అమ్మాయి లాంటి దాన్ని కాదు. నేను అందరు అబ్బాయిలు ఉంటుంది కాదు, మగాళ్ళలోనే హై అండ్ మోడల్. ఓన్లీ వన్ పీస్ అవైలబుల్. వాడేసుకో. ఫైనల్లీ ఒకటి చెప్పు, మనిషికి శారీరక తృప్తి ముఖ్యమా, మానసిక సంతృప్తి ముఖ్యమా? నిన్నే ఇలా మూడేసిందేంటి? కమాన్ చెప్పు, శారీరక తృప్తా, మానసిక సంతృప్తా? అమ్మో, శారీరక తృప్తి తర్వాత వచ్చే మానసిక సంతృప్తే ముఖ్యం. డిస్కస్టింగ్. ఇదిగో పిల్ల, సృష్టి ధర్మం అది. పిల్ల డైనమిక్ గా ఉందిరా. కాదు, డైనమైట్ లో ఉంది, దగ్గరికి వెళ్తే పేల్తది. ఏది ఏమైనా ఇక ఉపేక్షించే లాభం లేదు రంజిత్. రౌండప్ చేసి రౌండ్ వేయాల్సిందే. ఒరే మావా, యాక్టింగ్ చింపేస్తావుగా? చంపేస్తా. ఈ రోజు నాలో ఒక ఎన్టీఆర్ ని, ఒక ఎస్వీఆర్ ని చూడబోతున్నావు. మల్టీ స్టారర్ సినిమాలు మనకెందుకురా, ఎవరో ఒకరిని ఫిక్స్ అవు చాలు. ఆల్రెడీ ఫిక్స్ అయిపోయా, నేను ఫిక్స్ అయిపోయా. యాక్షన్! ఏంట్రా ఇది? రా బయటికి రా, ముందు బయటికి రా. బాబు గారు, రాను రాను భయం భక్తి సనగిలుతున్నాయంట్రా. అంకయ్య పాలెంలో బాటిల్ తెమ్మంటే ఎంకయ్య పాలెంలో బాటిల్ తెస్తావా? ఏదో పాలెం తెచ్చానుగా బాబు గారు. ఏంట్రా కూలింగ్ బాటిల్ తెమ్మంటే కౌంటర్ దగ్గరికి మెడబెట్టేస్తుంది. ఏదో మంచోడవని మనోడవని పనికి వస్తావని పైకి వస్తావని డైలాగ్ లెక్క అయిపోతున్నారా ఎతవా కదా. ఈ ట్రైన్ లో నీకు బెర్తలేదు, నీకు నా దగ్గర పనిచేసే వర్తలేదు. ఇది భావ్యం కాదు, ఇది న్యాయం కాదు. నన్ను వెళ్ళగొట్టదు బాబు గారు. బాబు గారు, ఏమైందండి? కాసేపు నన్ను ఇలా ఒంటరిగా వదిలేండి. ఓకే. అయ్యో, వదిలేమంటే పూర్తిగా వదిలేమని కాదండి. వాటర్ బాటిల్ చల్లగా లేదని ఎంత వేడెక్కిపోయాడో చూసారా? ఎవరతను? రాజా రావు బహదూర్ రామచంద్ర నాయుడు గారి మనవడు. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఆహా, కానీ వాళ్ళు ఊరు వదిలేసి చాలా ఏళ్ళైంది. మీరెవరు? ఆల్రౌండర్. అదేనండి, మా బాబు గారికి పొద్దున వాటర్ కావాలన్నా, రాత్రి క్వార్టర్ కావాలన్నా, బ్రేక్ఫాస్ట్ కట్లు కావాలన్నా, బెడ్రూమ్ లోకి దుప్పట్లు కావాలన్నా అన్నీ నేనే చూసుకోవాలి. పనివాడని వాళ్ళంటారండి, కానీ పని తెలిసిన వాడిని నేనంటాను. మదం, డబ్బు మదం. జర్నీ చేసి కాసేపు కూడా నౌకర్లు కావాలి వీళ్ళకి. అరేరే, అలా వస్తూ ఇలా వాటర్ బాటిల్ తెస్తూ మిమ్మల్ని చూసి పడిపోయానండి. ఏంటి? అదేనండి, టీసీతో మీ గొడవలో పడిపోయాను. సర్లేండి, ఇక్కడ కూర్చోండి. ఎందుకండి ప్రతి క్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? మదర్ తెరెసా అడుగు జాడల్లో నడుద్దాం అనుకుంటున్నారు కదూ? దెబ్బ తగిలితే జంతువైనా ఏడుస్తుంది, పక్కవాడి బాధకి ఏడ్చేవాడే మనిషి. ఇంతకటి నుంచి చూస్తున్నాను. ఏమండి, ఎక్కడికి? అయ్యో ఆగండి. ఏయ్, ఏంటి న్యూసెన్స్? అవతల జనాలు నిద్రపోతున్నారు. అయితే మేం చేయాలా? జోలపాట పాడాలా? మీరు ఆగండి. అంటే మీరు వెళ్ళి పడుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఎవరికి బాగుంటది? మీకా? మేమంతా పడుకుంటే మీ ఇద్దరు ఏం చేస్తారు? రేయ్, ఏంట్రా వాగుతున్నావు? రా ఏంటే? ఆడపిల్ల మీద చేతులు ఎత్తకండి సార్. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అది కాదు. మీరు వెళ్ళండి, నేను చెప్తానుగా వాళ్ళకి. మీరు వెళ్ళండి. రండి సార్. అసలు వాళ్ళు నాకు ఒక అవకాశం ఇవ్వండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. పదండి సార్, మనకి ఎలా పడితే అలా చేసుకుందాం. పదండి, రండి సార్. అదన్నమాట. గుడ్ నైట్ సార్. పడుకోండి, పడుకోండి. అలా సైలెంట్ అయిపోయారు. ఏం చేశారు? నేనెవరో కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాను. ఓహో, రాజా రామచంద్ర నాయుడు గారి దగ్గర పనిచేస్తున్నానని చెప్పారా? అదేనండి, అదే. ఓకే.
ఎర్రయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రక దియ్యాలా నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల